ఈరోజు వీడియో ఏంటంటే, మీ అందరికీ యూకే రావాలని ఉంటుంది. యూకే వచ్చే వాళ్ళకి ఇది చాలా యూజ్ఫుల్ వీడియో అనమాట. అంటే ఎలా అప్లై చేసుకోవాలి యూనివర్సిటీస్ దగ్గర నుంచి ఫైనల్‌గా మీకు వీసా అయిపోయి వచ్చే వరకు నేను ఒక ప్రాసెస్ మొత్తం చెప్దామని చెప్పేసి ఈరోజు వీడియో చేయబోతున్నా. ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్‌ఫుల్ అయితది అని అనుకుంటున్నా. సో, నేనైతే మాత్రం ముందే మొత్తం రాసుకున్నాను. ఎంతసేపు అయిద్దో కూడా తెలీదు. ఈ వీడియో మొత్తం కూడా కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ ఇద్దాం ప్రతి చిన్నదాంతో అనేది. అండ్ నేను చేసినప్పుడు కూడా అన్నీ ఎక్స్‌పీరియన్స్ తోటి చెప్తుంటా. సో, మీకు ఓకే అయితే మాత్రం దీన్ని ఎక్కడో ఎవరికో ఒకళ్ళకి ఓకే అయితది అని అనుకుంటున్నా. మధ్యలో ఒక చిన్న బిట్ అయినా సరే. సో, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇదైతే మాత్రం యూనివర్సిటీ యూకేకి ప్లాన్ చేయాలంటే మీకు ఫస్ట్ అయితే మాత్రం మీరు అన్ని కంట్రీస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. యూకే అనేది ఎలా అంటే ఇక్కడ యూనివర్సిటీస్కి అడ్వాన్స్ పేమెంట్ చేయాలి ట్యూషన్ ఫీ. అది ఎంత ఉంటుందనంటే ఫస్ట్ అయితే 10 lakhs ఉంటాయి కొన్ని యూనివర్సిటీస్కి, కొన్ని యూనివర్సిటీస్కి 9, కొన్ని యూనివర్సిటీస్కి 8, 7, 6, 5, 4, 3, 2, మోస్ట్లీ 2 అండ్ కొన్ని యూనివర్సిటీకి 1000 కూడా ఉంటుంది అనేది అన్నట్టుగా కొంచెం తెలుసు, అంతేగాని ఖచ్చితంగా అని తెలియదు. ఇంకా అలా ఉంటుందన్నమాట. అది కూడా యూనివర్సిటీస్ని బేస్ చేసుకుని ఉంటుంది అంతే. సో, ఇంకా విషయం ఏంటంటే ఏ యూనివర్సిటీ అయినా ఖచ్చితంగా అయితే అడ్వాన్స్ పేమెంట్ అనేది చేయాలి ట్యూషన్ ఫీది. ఇంకొకటి ఏంటంటే మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ బ్యాచిలర్స్ ఏం కంప్లీట్ చేశారు అండ్ మీరు మాస్టర్స్ ఏం చేయబోతున్నారు అనేది మీరు ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి. ఏ కోర్స్ అని చెప్పేసి మీ కోర్సు ఫిక్స్ అయ్యి ఉండాలి. అండ్ కోర్సుతో పాటు ఇప్పుడు ఈ కోర్సు చాలా యూనివర్సిటీస్లో ఉంటూనే ఉంటుంది. కోర్సులో మాడ్యూల్స్ ఉంటాయి. ఆ మాడ్యూల్స్ చూసుకుంటే నీకు అర్థమవుతుంది ఏది ఎలా ఉండబోతుంది ఏ యూనివర్సిటీలో అనేది. సో, దాన్ని బట్టి నీకు తెలుస్తుంది ఏ యూనివర్సిటీకి నీకు ఏ కోర్స్ అయితే బాగుంటుంది. అంటే కోర్స్ ఒకటి కానీ ఏ యూనివర్సిటీలో అయితే బాగుంది అనేది నువ్వు ఒకటి చూసుకోవాలి. ఇది ఫస్ట్ది. కోర్సు విషయానికి వస్తే మాత్రం కోర్స్ చూసుకునేటప్పుడు మాడ్యూల్స్ చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఫీ అన్నమాట, ట్యూషన్ ఫీ. ఇవి మీ యూనివర్సిటీని బట్టి ఉంటుంది ఇక్కడ. సో, టాప్ యూనివర్సిటీస్ ఉంటాయి, తక్కువవి ఉంటాయి, అలాగే మిడిల్లోనూ ఉంటాయి. టాప్ యూనివర్సిటీస్ అంటే మీకు తెలుసు ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, అలాగే యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బరా, ఇలాంటివన్నీ కూడా టాప్ యూనివర్సిటీస్ టాప్ 10లో ఉంటాయి అన్నమాట. వీటిది మాత్రం ట్యూషన్ ఫీ స్టార్టింగ్ 35 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. మోస్ట్లీ 35, 30, 40 ఇంకా ఇలా ఉంటుంది యూకేలో అయితే మాత్రం. నేను ఆల్రెడీ చూశాను అంటే నా కోర్స్కి. బట్ మీకైతే మాత్రం కోర్సుని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. చెక్ చేసుకోండి అన్నీ కూడా. ఇంకా ఏంటంటే మీకు తెలియాల్సింది ఏంటంటే మెయిన్ది ఐఎల్స్ అంటే తెలుసుగా మీకు, ఇంగ్లీష్ టెస్ట్ అనమాట. ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో, ఈ టెస్ట్ ఏంటంటే యూకేకి కొన్ని యూనివర్సిటీస్ అసలు ఐఎల్స్ స్కోరే అడగవు. మీ ఇంటర్లో మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 75% కంటే ఎక్కువ ఉంటే కొన్ని యూనివర్సిటీస్ దాన్ని యాక్సెప్ట్ చేస్తాయి. ఐఎల్స్ అవసరం లేదన్నమాట. ఇంకా అదొక గుడ్ న్యూస్. కానీ మీరు ప్రతి యూనివర్సిటీ చెప్తాను ప్రతి యూనివర్సిటీ దాంట్లో చెక్ చేసుకోవాలి. అది ఫస్టే మీరు ఇంకా ఈ చెక్ చేసుకోవడం అనేది వచ్చినప్పుడే చెప్తున్నా మీరు కొన్ని యూనివర్సిటీలు సెలెక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం మీరు కొన్ని యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకుంటారు. అందులో మీ కోర్స్ ఎత్తుక్కుంటారు. కోర్స్ ఎత్తుక్కున్న తర్వాత ఫీ చూసుకుంటారు. ఖచ్చితంగా మనం ఫీగా చూసేది ఫీ చూసుకుంటారు. ఇక్కడ దీని ప్రకారం 15 యూనివర్సిటీస్ అనుకుందాం. అన్నీ చూసుకుంటే మొత్తం 30 యూనివర్సిటీలు యూకేలో ఉన్నాయనుకుందాం. 30 యూనివర్సిటీస్లో మీకు మీ కోర్స్ ఉన్నది 15 యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట. అయితే ఆ 15 యూనివర్సిటీస్లో మీ ఫీని బట్టి 5 యూనివర్సిటీస్ తీసేస్తాం, ఎక్కువ ఉంది అమౌంట్ అని చెప్పేసి. సో, మిగతా ఏంటంటే 10 యూనివర్సిటీస్ వచ్చాయి నీ చేతికి. 10 యూనివర్సిటీస్లో నువ్వు ఐఎల్ స్కోర్ చూసుకోవాలి. ఇవన్నిట్లో ఒకటి 7 అడిగిద్ది, ఒకటేమో 6 అడిగిద్ది, ఒకటేమో 5.5 అడిగిద్ది, ఇంకొకళ్ళు అయితే మాత్రం అసలు నీ ఇంగ్లీష్ స్కోర్ చాలు ఇంటర్లో అని అంటుంది. ఇందులో 5 ఓకే అయితే 5 పోతాయి. అవునా కదా, 5 పోతాయి. ఎందుకంటే 7 ఉండొచ్చు, 6.5 ఉండొచ్చు. నీకు 6 రావచ్చు ఐఎల్ స్కోరు,
లేకోకుంటే నీకు 75% కంటే ఎక్కువ ఉండొచ్చు, నువ్వు ఐఎల్స్ రాయకపోవచ్చు. సో నీకు ఒక 5 యూనివర్సిటీస్ పోయినా నీ దగ్గర 5 మిగిలినట్టు. ఇప్పుడు ఈ 5 యూనివర్సిటీసే నీ దగ్గర ఉన్నట్టు. అంటే నీ కోర్స్కి, అలాగే నీ ఫీజ్కి, అలాగే నీ రిక్వైర్మెంట్కి, అంటే నీకు ఐఎల్స్ స్కోర్కి అంతటికి సెట్ అయిపోయింది. ఇప్పుడు యూకేలో యూనివర్సిటీస్ అంటే ఎలా ఉంటాయి అంటే, యూకేలో 4 కంట్రీస్ అనమాట. ఈ 4 కంట్రీస్ ఏంటంటే, ఫస్ట్ ఇంగ్లాండ్, వేల్స్, నార్దర్న్ ఐర్లాండ్ అండ్ స్కాట్లాండ్. వీటిల్లో చాలా యూనివర్సిటీస్ ఉంటాయి. ఎక్కువైతే ఇంగ్లాండ్లో ఉంటాయి, ఆ తర్వాత స్కాట్లాండ్లో, ఆ తర్వాత వేల్స్లో, ఆ తర్వాత మాత్రం నార్దర్న్ ఐర్లాండ్లో. ఇంగ్లాండ్లో మాత్రం చాలా ఉంటాయి. అవన్నీ నాకు గుర్తులో కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, లండన్లో చాలా ఉంటాయి అన్నమాట. లండన్ ఆ సరౌండింగ్స్లో అండ్ వేల్స్లో ఉంటాయి. అండ్ నాకు నార్దర్న్ ఐర్లాండ్లో అయితే తెలుసు, బెల్ఫాస్ట్లో క్వీన్స్ యూనివర్సిటీ అని ఉంటుంది, అలాగే అల్స్టర్ యూనివర్సిటీ ఉంటుంది. అంటే నేనైతే పబ్లిక్ యూనివర్సిటీస్ గురించి చెప్తున్నా, అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి. నేనైతే పబ్లిక్ యూనివర్సిటీసే చూసుకున్నా వచ్చేటప్పుడు మాత్రం. ప్రైవేట్ యూనివర్సిటీ కాదు నేను చదివేదైతే ఇప్పుడు. సో మీకు ప్రైవేట్ కావాలంటే అవైతే నేను ప్రజెంట్ అయితే చెప్పలేను, మీరు అడిగితే తర్వాత రీసెర్చ్ చేసి చెప్పగలుగుతాను. కానీ ప్రజెంట్ అయితే పబ్లిక్ యూనివర్సిటీస్ గురించి చెప్తున్నా. యూనివర్సిటీస్ అయితే ఇప్పుడు నువ్వు ఇందులో 5 సెలెక్ట్ చేసేసుకున్నావు మంచిగా. ఈ 5 నీకు ఏ సిటీ అయితే ఓకే కొంచెం మరీ ఎక్స్పెన్సివ్ కాదు అని అనిపిస్తే అది నువ్వు నార్మల్గా మైండ్లో పెట్టించుకోవాలి, అంతేగాని ఇంకా అదే ఫిక్స్ కాదు. నార్మల్గా మైండ్లో పెట్టించుకోవాలి. అదే నువ్వు పర్లేదు నాకు ఎక్స్పెన్సివ్ అనుకుంటే వెళ్ళిపోవచ్చు దేనికైనా. 5 అప్లై చేశాక వస్తే వెళ్ళిపోవడం అంటే అప్పుడే కాదు. సో ఏంటంటే ఇంకా అలా సెలెక్ట్ చేసుకోవాలి ప్లేస్. ఇంకా ప్లేస్ అయిపోయినాక నువ్వు ఒకటి మైండ్లో ఉంటుంది, నీకు ఒక యూనివర్సిటీ 1-2 ఉంటాయి, మిగతావి కూడా ఉంటాయి. కాకుంటే అవి వాటికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది నీ విషయంలో, ప్లేస్ని బట్టి తగ్గించుకుందాం అని అనుకునే వాళ్ళకి. ఇక ఆ తర్వాత అయితే యూనివర్సిటీకి అప్లై చేయడం ఉంటుంది. యూనివర్సిటీకి అప్లై చేయడం ఎలా అంటే, ఫస్ట్ యూనివర్సిటీ వెబ్సైట్స్ నువ్వు యూనివర్సిటీలో ఎతికినప్పుడే, అలాగే వాటి ఐఎల్ స్కోర్ చూసినప్పుడే, ఇంకా వాటి ఫీ చూసినప్పుడే నీకు అర్థమైపోయింది ఎక్కడ అప్లై చేయాలో. ఎంఎస్సికి అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడే నీ కోర్స్ కిందనే ఉంటుంది అప్లై అని, ఇంటర్నేషనల్ స్టూడెంట్కి అని చెప్పేసి. సో అక్కడ దాని మీద అప్లై నొక్కేసుకొని అఫీషియల్ వెబ్సైట్లోనే నొక్కేసి అక్కడ వాళ్ళు ఏం డీటెయిల్స్ అడుగుతారో నువ్వు చూసుకోవాలి. అండ్ నీ సర్టిఫికెట్స్ అన్నీ దగ్గర పెట్టుకొని ఉంచుకోవాలి. అండ్ నువ్వైతే నీ నేమ్స్ అన్నీ కరెక్ట్గా, సర్నేము, నీ ఫస్ట్ నేమ్ అండ్ నీ డేట్ ఆఫ్ బర్త్, నీ అన్నీ కూడా కరెక్ట్గా కొట్టాలన్నమాట. ప్రతిదీ కూడా కరెక్ట్గా ఇచ్చేయాలి, తప్పు చేయకుండా చూసుకోవాలి. యూనివర్సిటీస్కి కొట్టేటప్పుడు నీ అంతటి నువ్వు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వాటికి పర్టికులర్గా టైం ఇచ్చి చేయాలి. ప్రతి యూనివర్సిటీకి డిఫరెంట్గా ఉంటాయి అప్లికేషన్ ప్రాసెస్లో. కొత్తగా అడుగుతారు, మనకు అర్థం కాదు అప్లికేషన్ చేసేటప్పుడు. మీకు ఏమన్నా రాకోకుండా గూగుల్లో కొడితే కూడా అలాంటివి రావు. సో అలాంటప్పుడు నేనైతే ఏం చేసిన అంటే, కొంతమంది యూట్యూబ్లో ఉండే వాళ్ళని అడగడానికి కూడా ట్రై చేసిన. రాలేదు ఆ టైంలో కూడా ఇన్ఫర్మేషన్, కానీ ఎలానో ఒకవేళ అయితే చేసేసిన. ఒకవేళ మీకు అలాంటి డౌట్స్ ఉంటే మాత్రం నాకు చేయండి, ఎందుకంటే నేను ఆల్రెడీ చేసున్నా కాబట్టి ఎంతో కొంత మీకు హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంకా అదనమాట. అప్లికేషన్ చేసేటప్పుడు అయితే ప్రతిదీ చూసుకోవాలి. అండ్ డిఫరెంట్గా ఉంటాయి ఆ 5 యూనివర్సిటీస్కి కూడా అనమాట నువ్వు చేసే వాటికి. ఇప్పుడు ఈ 5 యూనివర్సిటీస్ అయిపోయి నువ్వు అప్లికేషన్ ప్రాసెస్ పెట్టేసినావు సక్సెస్ఫుల్గా. ఇంకా నీకు నెక్స్ట్ ఉండేది ఏంటిదంటే, ఆఫర్ లెటర్స్ వస్తాయన్నమాట. ఇందులో కొన్నిటి నుంచి రిజెక్షన్ వస్తుంది, కొన్నిటి నుంచి యాక్సెప్ట్ అయ్యి వస్తాయి అన్నమాట. సో ఏదైనా మనం పాజిటివ్గా తీసుకోవాలి, డిసప్పాయింట్ అవ్వద్దు. ఈ 5 యూనివర్సిటీల్లో కొంతమందికి 5 వస్తాయి, ఎందుకనంటే సేమ్ కోర్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు బ్యాచిలర్స్లో ఏ కోర్స్ అయితే చేస్తారో సేమ్ అదే కోర్స్ మీద ఎంఎస్సీ చేస్తుంటే వాళ్ళైతే తొందరగా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, రిజెక్ట్ అయితే అవ్వదు అంత ఈజీగా. అండ్ మీ స్కోర్ కూడా చూస్తారు, సిజిపిఏ అది కూడా చూసుకోవాలి మీరు. సో వీటిని బేస్ చేసుకొని వాళ్ళు రిజెక్షన్లు అయినా ఇంకేమైనా చేయడాలు. ఇంకొకటి ఏంటంటే, అప్లై చేసేటప్పుడు ఎస్ఓపి రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయండి. లిమిటెడ్ వర్డ్స్ ఉంటాయి, వాళ్ళు ఆల్రెడీ
వాళ్ళ వెబ్సైట్లో పెడతారు. అది చూసుకొని ఎస్ఓపిని మీరు చేసుకోవచ్చు. మీ ఓన్గానే మీ ఎక్స్పీరియన్స్లు అవి ఉన్న యాడ్ చేసి మంచిగా రాయండి. ఎల్ఓఆర్లు యూనివర్సిటీస్ నుంచి చేసుకోవాలి. లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ తెలుసు కదా మీకు. లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అంటే పిహెచ్డి చేసిన వాళ్ళు ఉంటారు మీ యూనివర్సిటీల్లో లేకుంటే కాలేజెస్లో, వాళ్ళ నుంచి ఒక 2 నుంచి 3 నుంచి ఎల్ఓఆర్లు తెచ్చుకోవాలి. అంటే ఇతను మా దగ్గర చదివిండు, మంచిగా చదివిండు, అది ఇదని వాళ్ళు రాసిస్తారు. అండ్ యూనివర్సిటీ మోర్ వేసిస్తారు. అవి వేసి వాళ్ళు గ్రీన్ పెన్తో సైన్ చేస్తారు కదా, అవి తీసుకొని మీ దగ్గర ఉంచుకోవాలన్నమాట. వాటిని కూడా సెండ్ చేయాలి అప్లికేషన్ ప్రాసెస్ పెట్టేటప్పుడే. ఇదైతే మర్చిపోమాకండి. ఇక ఇవి అయిపోయాక మీకు చెప్పాను ఆఫర్ లెటర్స్ వస్తాయని. దాంట్లో ఫస్ట్లో చెప్పా కదా మీకు, ప్రతి యూనివర్సిటీకి యూకేలో అడ్వాన్స్ పేమెంట్ చేయాలి ట్యూషన్ ఫీ అని చెప్పేసి, అది చేసేయాలన్నమాట. అడ్వాన్స్ పేమెంట్ చేసేయాలి ట్యూషన్ ఫీకి. అది 5,000 pounds ఉండొచ్చు, 6,000, 3,000 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 9 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 13 ఉండొచ్చు. అర్థమైందా? ఇంకొకటి ఏంటంటే యూకేలో యూనివర్సిటీస్కి అయితే నేను వచ్చేటప్పుడైతే యూనివర్సిటీ నా కోర్సెస్కి అయితే 16 lakhs నుంచి స్టార్ట్ అయింది కోర్సు ఫీ. అండ్ ఆ తర్వాత ఇంకా అలా ఎక్కువ ఉంటాయి తెలుసు కదా యూనివర్సిటీస్ని బట్టి. ఇంకా అదనమాట. అంటే ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా డౌట్ వచ్చినా, అలాగే మీరేమన్నా తప్పు చేసిన అప్లికేషన్స్లో మీకు మీ యూనివర్సిటీస్ ఉంటారు కదా, అప్లై చేసే యూనివర్సిటీస్ వాళ్ళు రీజనల్ ఆఫీసర్స్ ఉంటారు అనమాట. సౌత్కి అంటే ఇండియాకి, చైనాకి అలా కంట్రీస్కి ఉంటారు, లేకుంటే మన ఇండియాకి సపరేట్గా ఉంటారు. వాళ్ళ ఆఫీసెస్ కోల్కతా, హైదరాబాద్ అంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి అన్నమాట. అవి చూసుకొని వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఏం కాదు, వాళ్ళైతే హెల్ప్ చేస్తారు. వాళ్ళు ఉండేదే మనకి హెల్ప్ చేయడానికి. స్టూడెంట్స్కి రీజనల్ ఆఫీసర్స్ అంటే ఏ విషయంలో అయినా డౌట్ వస్తే వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు. వాళ్ళ వరకు మనం వెళ్ళాలి. ఓకేనా? నేనైతే వెళ్ళా ఆ టైంలో, నాకైతే హెల్ప్ చేశారు, అందుకే చెప్తున్నా. ఇప్పుడు మీకు ఏంటంటే డబ్బులు కట్టేసినాక మీకైతే మాత్రం క్యాస్ ఇంటర్వ్యూ పెడతారు. క్యాస్ అని అంటే కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ స్టడీస్. అంటే యూకేలో చదవడానికి నీకు ఒక ఫామ్ ఇచ్చేసినట్టే. అంటే అది ఇవ్వాలంటే ముందు ఈ ఇంటర్వ్యూ పెడతారు. నువ్వు ఈ ఇంటర్వ్యూ పాస్ అవ్వాలి. ఈ ఇంటర్వ్యూ పాస్ అవ్వాలంటే నిన్ను క్వశ్చన్స్ అడుగుతారు కొన్ని. ఆ యూనివర్సిటీ వాళ్ళే క్వశ్చన్స్ అడుగుతారు. ఆ టైంలో రికార్డ్ చేసుకుంటారు అనమాట. అంటే అడుగుతారు, రికార్డ్ చేసుకుంటారు. కొంతమందికి అయితే టెలిఫోన్ ఉంటుంది, అంటే టెలిఫోన్ క్యాస్ ఇంటర్వ్యూ ఉంటుంది. కొంతమందికి వీడియో కాల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఈ రెండింటిని బట్టి ఉంటుంది. అండ్ వాళ్ళైతే జనరల్ క్వశ్చన్స్ అడుగుతారంటే ఎలా అంటే, ఏం కోర్స్ చేయబోతున్నావు యూకేలో, అండ్ ఆ కోర్సే ఎందుకు చేయాలనుకుంటున్నావు, అంటే నీ గోల్ ఏంటి, నువ్వు ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నావు, అండ్ నువ్వేం చదివావు అంతకుముందు, ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ వాటికి ఆన్సర్ చేయాలి. వాటన్నిటికీ నువ్వు మంచిగా ఆన్సర్ చేసేస్తే మాత్రం ఏమీ లేదు, మంచిగా ఓకే చెప్పేస్తారు. ఆ తర్వాత నీకు క్యాష్ వచ్చేస్తుంది. కానీ మంచిగా చెప్పకోకుంటే మాత్రం మళ్ళీ పెడతారు క్యాష్ ఇంటర్వ్యూ అయితే రెండోసారి. అది మళ్ళీ పాస్ అవ్వాలన్నమాట. ఇంకా నాకైతే మాత్రం ఫస్ట్ టైం పెట్టారు, టెలిఫోన్ ఇంటర్వ్యూ పెట్టారు. నాకు మంచిగా అయిపోయింది. నాకు క్యాష్ అయితే వెంటనే ఇచ్చేసారనమాట. ఈ క్యాష్ రాంగ్లోనే ఏం చేయాలంటే, నువ్వు ఎప్పుడైతే డబ్బులు కట్టేసినావో, అంటే క్యాష్ రావడానికి టైం పట్టింది. సో క్యాష్ రాకముందే నువ్వు మీ అకౌంట్లో డబ్బులు ఉంచుకోవాలి. అంటే డబ్బులు ఏంటంటే యూకే రూల్ ప్రకారం, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, అందరు కన్ఫ్యూజ్ అవుతారు. నేనైతే చాలా కన్ఫ్యూజ్ అయ్యా. కంటెంట్ తెలుసుకోవడానికి చాలా దూరం కూడా వెళ్ళి అడగడానికి చాలామందిని అండ్ రీజనల్ ఆఫీసర్స్ని అందరినీ కాంటాక్ట్ అవుతాం. కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళని కూడా కాంటాక్ట్ అవ్వలేమన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఎలా ఉంటుందంటే, క్యాష్ వచ్చేసింది అంటే ఇంకా నీకు ఓకేనే, ఇంకా నువ్వు యూకేకి రావచ్చు అని అర్థం. ఇంకా నీకు యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చేశారు. నువ్వేం చేయాలంటే, క్యాష్ వచ్చిద్ది అని అనుకున్నప్పుడే ఇంటర్వ్యూ అయిపోగానే మీరు అకౌంట్లో డబ్బులు వేసుకోవాలి. డబ్బులు ఎంత వేసుకోవాలి అని అంటే, యూనివర్సిటీకి నువ్వు కట్టేసినావు కొంచెం అమౌంట్ అడ్వాన్స్ పేమెంట్. సో కొంతమంది 1 year కోర్స్ ఉంటుంది, కొంతమంది 2 years కోర్స్ ఉంటుంది, కొంతమంది 1.5 years కోర్స్ ఉంటుంది. 1.5 year కోర్స్ ఉంటుంది అనమాట.
అయితే ఇప్పుడు ఎలా అంటే నా విషయానికొస్తే మాత్రం ఆ టైంలో నా కోర్స్ అయితే 2 ఇయర్స్. సో, నా ఫీ అయితే మాత్రం నేను 5,000 పౌండ్స్ కట్టా యూనివర్సిటీకి ఆ టైంలో అడ్వాన్స్ పేమెంటు. అయిపోయాక నేను ఎంత చూపించాలి అమౌంట్ అనేది అసలు కన్‌ఫ్యూజ్ అయిపోయినా. అసలు ఎలా నా కోర్స్ ఫీ 2 ఇయర్స్ చూపించాలా? అండ్ అకామిడేషన్‌కి దాంతో పాటు చూపించాలా? అంతా చూపించాలా అనుకున్నా. కానీ తర్వాత నాకు తెలిసింది ఏందంటే నేను కట్టినది అంటే నా ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీ అయితే ఇండియన్ కరెన్సీలో ఒక 13 లాక్స్ ఏసుకోండి. 13 లాక్స్ ఓన్లీ ఫస్ట్ ఇయర్‌కి నా ట్యూషన్ ఫీ. 13 లాక్స్‌లో నేను 5 లాక్స్ కట్టేసిన. 5 లాక్స్ కట్టేసిన అంటే నేను ఎంత కట్టాలి ఇంకా? 8 లాక్స్ కట్టాలి నేననమాట. ఈ 8 లాక్స్ నేను చూపించాలి. 8 లాక్స్‌తో పాటు ప్లస్ మనకి మంత్లీ ఇక్కడ అకామిడేషన్‌కి ఉండే చార్జెస్ 1 ఇయర్‌కి ఎంత అయితాయో అవి చూపించాలి. 1 ఇయర్‌కే చూపించాలి. నేనైతే మాత్రం నా టైంలో. సో, నేనేం చేశా అంటే 1 ఇయర్‌కి చూపెట్టిన. అంటే మొత్తం నేను అప్రాక్సిమేట్‌గా 19-20 లాక్స్ చూపెట్టిన. ఆల్రెడీ 5 లాక్స్ కట్టినాక గూడా. ఇంకా అలా అనమాట. అంటే ఇది బేస్డ్ ఆన్ కోర్స్ మీద ఉంటది. అండ్ యూనివర్సిటీస్‌ని బట్టి ఉంటాయి. అంటే వేరే వాళ్ళకైతే మాత్రం 18 మంత్స్ కోర్స్ వాళ్ళకైతే వాళ్ళు ఆల్రెడీ 5 లాక్స్ కట్టేసినా వాళ్ళు 13 ప్లస్ మళ్ళీ ఇక్కడకు రావడానికి అకామిడేషన్ చార్జెస్‌కి అట్లా 24, 25 లాగా చూపించాలి. అండ్ అలా ఉంచుకోవాలనమాట. అలా చేశారు కూడా కొంతమంది. సో, మీకు యూనివర్సిటీని బట్టి మీకు ఎలా ఉంటదో మీ రీజనల్ ఆఫీసర్‌ని ఖచ్చితంగా కనుక్కోవాలి. ఈ విషయం మాత్రం ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ కన్‌ఫ్యూజ్ అయితే వీసాలో ప్రాబ్లమ్ వస్తది. ఓకేనా? సో, ఇదైతే గుర్తుంచుకోండి. వెంటనే మీరు డబ్బులు ఇంకా ఏసి ఉంచుకున్నాక మీ క్యాష్ ఇంటర్వ్యూ తర్వాత మీకు 7 డేస్‌కి వచ్చిందనుకోండి క్యాష్. కొంతమందికి 7 డేస్‌కి వస్తది. కొంతమంది 10 డేస్‌కి వత్తది. కొంతమందికి 3 డేస్ వత్తది. కొంతమంది 2 డేస్‌కు 1 డేలో కూడా ఇచ్చేస్తారనమాట. ఇంకొంతమంది క్యాష్ అయితే మాత్రం 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు అవుతున్నా కూడా రాదు. అంటే ఇంకా అంతకంటే ఎక్కువైనా కూడా రాదు. సో, అలాంటి టైంలో మీ రీజనల్ ఆఫీసర్‌ని కాంటాక్ట్ అవ్వాలి. ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెయిల్ చేయాలి మీరు. రీజనల్ ఆఫీసర్ కాంటాక్ట్ మీకు తెలియకుంటే వెబ్‌సైట్స్‌లో ఉంటాయి. అది కూడా లేకోకుంటే మీకు ఇంటర్నేషనల్ సపోర్ట్ ఉంటది మీ యూనివర్సిటీ నుంచి. దానికి మెయిల్ చేస్తే మాత్రం మీకు రీజనల్ ఆఫీసర్ నెంబర్ గానీ, మీ రీజనల్ ఆఫీసర్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. లేకోకుంటే వాళ్ళే మీకు రిప్లై మెయిల్ చేస్తారనమాట. ఇంకా ఇలా ఉంటది. అండ్ ఇప్పుడు మనీ విషయానికొస్తే మీకు చెప్పేది ఏందంటే మీ క్యాష్ ఇంటర్వ్యూ ఎప్పుడైపోయిద్దో మీకు క్యాష్ వచ్చిద్ది అనే కాన్ఫిడెన్స్‌తో మీరుంటే అప్పుడే అకౌంట్‌లో ఉంచుకోవాలి. మీరు ఆ అమౌంట్‌ని ఎంతైతే ఉంచుకోవాలో దాన్ని బట్టి మీరు ఆ టైంలో కనుక్కొని ఉంచుకున్నప్పుడు మీ క్యాష్ 7 డేస్‌లో వచ్చింది. మీరేసిన 7 డేస్‌లోకి ఇప్పుడు 7 డేస్ అయితుంది మీ ఉండి. ఇప్పుడు మీరు ఎన్ని డేస్ ఆగాలంటే 21 డేస్ ఆగాల్సిందే మీరు. 21 డేస్ దాకా మీరేం చేయలేరనమాట. మీ చేతిలో క్యాష్ ఉన్నా మీరేం చేయలేరు. సో, మీరు 21 డేస్ అలానే ఉంచాలి ఇంకా అమౌంట్ అందులోనే. అప్పటిలోపు మీరు మంచిగా కూల్‌గా ఉండొచ్చు. మీ క్యాష్ వచ్చేసింది కాబట్టి ఇంకా మీది వీసాకి యూనివర్సిటీ ప్రకారం అయితే అయిపోయినట్టే అనమాట. ఇంకా మీది వీసా ప్రాసెస్ అంటే యూకే గవర్నమెంట్ ప్రాసెస్ అనమాట నెక్స్ట్‌ది. ఇంకా ఆ విషయంలో అయితే మాత్రం మీరు కేర్‌ఫుల్‌గా ఉండాలి ప్రతీదీ గూడా. వీసా అప్లై చేసేప్పుడు అవన్నీ. మిగతాది సెకండ్ వీడియోలో చూద్దాం. వీడియో లెంత్ అయితే ఎక్కువైపోయింది. ఇంకా ఉంటున్నా.